ఆర్పీఎఫ్ ఎస్ఐ 2024 అడిగిన ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ మోడల్. మనకి రీసెంట్ గా జరిగిన ఆర్ఆర్బీ 2025 ఎగ్జామ్స్ లో కూడా రిపీటెడ్ గా అడుగుతున్న మోడల్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఒక హాలో స్ఫియర్ ఉంది, దాని యొక్క డెన్సిటీ వచ్చేసి 6 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ అయితే ఏమంటున్నాడు, ఇంటర్నల్ రేడియస్ వచ్చేసి 2 అంట, ఎక్స్టర్నల్ రేడియస్ వచ్చేసి 4 అంట. అయితే ఆ హాలో స్ఫియర్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి మనకేం తెలుసు, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని తెలుసు. ఓకే, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో చూడండి ఇక్కడ డెన్సిటీ ఎంత 6, అలాగే వాల్యూమ్ అంటే దేని వాల్యూమ్, ఆ హాలో స్ఫియర్ యొక్క వాల్యూమ్. దీని యొక్క ఫార్ములా ఏంటి, 4/3 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్ మైనస్ ఆర్ క్యూబ్. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ రేడియస్, ఆర్ క్యూబ్ అండ్ స్మాల్ ఆర్ అంటే ఏంటి, ఇంటర్నల్ రేడియస్. సో 6 ఇంటూ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 27 ఇంటూ చూడండి 4 క్యూబ్ అంటే 64, 2 క్యూబ్ అంటే 8. ఓకేనా, 64 మైనస్ 8 ఎంత 56. సో చూడండి 7 ఇంటూ 8 56. అలాగే చూడండి 3 1s అలాగే 3 2s. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 8 ఇంటూ 8 64 ఇంటూ 22. సో చూడండి 4 ఇంటూ 2 యూనిట్ డిజిట్ మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, 8 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 8 ఏది ఉంటే యూనిట్ డిజిట్ అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏలో ఉంది, బిలోనూ ఉంది. అయితే నియరెస్ట్ వాల్యూ చూడండి 64ని 22 తో మల్టిప్లై చేస్తే మనకి నియరెస్ట్ వాల్యూ 1400 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి వాల్యూస్ 1.408 3.28 ఉంది. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏమన్నా చూడండి కిలోలో అడిగాడు. సో ఇదేంటి గ్రామ్స్ లో వస్తుంది. సో కిలోలో కావాలంటే ఏం చేస్తాం, 1000 తో డివైడ్ చేస్తాం. సో 1000 తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది, 1.408 అవుతుంది.